హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము బాగున్నాం దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులతో. ఈరోజు మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత మీ ముందుకు రావడానికి ఒక 7-8 మంది ప్రయాణం చేసే వెహికల్తోనే ఈరోజు మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను సార్. ఆ వెహికల్ వచ్చేసరికి టయోటా ఇన్నోవా క్రిస్టా జీ వేరియంట్ అండి. 2019 8 సీటర్ బండి. వెహికల్ చాలా బాగుంది సార్. వీడియోలోకి వెళ్ళిన తర్వాత ఆ వెహికల్ గురించి మీకు పూర్తి వివరాలు చెప్తాను. ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ మాకు సపోర్ట్ ఇస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ఈ వెహికల్ కూడా ఛానల్లోనే వెళ్తుందని నమ్ముకుంటూ ఉన్నాను సార్. ఆ వెహికల్ వచ్చేసరికి టయోటా ఇన్నోవా క్రిస్టా 2019 మోడల్ అండి. ఈ వేరియంట్ వచ్చేసరికి జీ వేరియంట్. ఈ ఇన్నోవా క్రిస్టాలో 3 వేరియంట్స్ ఉన్నాయి సార్. జీవిజెడ్ అనే 3 వేరియంట్స్ ఉన్నాయి. అందులో ఈ వెహికల్ వచ్చేసరికి జీ వేరియంట్ అండి, అంటే స్టార్టింగ్ మోడల్. ఈ వెహికల్లో కూడా మనకి సేఫ్టీ ఫీచర్స్తో, అన్ని ఫీచర్స్తోనే ఈ వెహికల్ వస్తుంది. ఈ వెహికల్లో 7 సీటర్ అవైలబుల్గా ఉంది, 8 సీటర్ అవైలబుల్గా ఉంది. ఈ వెహికల్ వచ్చేసరికి 8 సీటర్ అండి మీకు తీసుకొచ్చిన బండి. ఈ వెహికల్ కలర్ వచ్చేసరికి పర్పుల్ రెడ్, గార్నెట్ రెడ్ అని అంటారు. ఈ వెహికల్ అయితే కనుక మీకు ఫ్రంట్ బంపర్ నుంచి వెనక బంపర్ వరకు పూర్తిగా చెక్ చేసుకున్నట్లయితే వెహికల్ ఎక్కడ డ్యామేజ్ అవ్వడం కానీ, యాక్సిడెంట్ అవ్వడం కానీ ఏమీ లేదు సార్. అలాంటి వెహికల్ మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఈ వెహికల్ కూడా ప్రైజింగ్ కూడా నేను ఇప్పుడే చెప్తాను సార్, చివరిలో చెప్పదలుచుకోవట్లేదు. ఈ వెహికల్ ప్రైజింగ్ కూడా మనకి ఏ విధంగా చెప్తున్నామంటే 16,50,000 చెప్తున్నామండి. 2019 ఇన్నోవా క్రిస్టా జీ వేరియంట్. వెహికల్ మీరు మార్కెట్లో ఎంక్వైరీ చేయొచ్చు సార్. ఇది ఇప్పుడు నేను చెప్పిన రేటే ఫిక్స్డ్ అయితే కాదు సార్, చాలా వరకు తగ్గుతుంది. మీరు ఈ వెహికల్ ఒక్కసారి వచ్చి ట్రయల్ వేసి మీరు అన్ని విధాలుగా మీరు చూసుకున్నట్లయితే వెహికల్ అయితే కనుక నేను మంచి రేట్లు చేసి పెడతాను. ఈ వెహికల్కి ఈ రోజు ఉన్న పని అంటే చిన్న పని ఉందండి, అది కూడా ఒక్కటి చిన్నది. ఈ బంపర్ కార్నర్లో చిన్న చిన్న గీతలు ఉన్నాయి, మీరు గమనించారో లేదో. ఈ బంపర్ కార్నర్లో చిన్న చిన్న గీతలు ఒక్కసారి టచ్అప్ చేసుకుంటే చాలండి, బంపర్ రీప్లేస్ చేయని అవసరం లేదు. అలాంటి వెహికల్ మీ ముందు తీసుకొని వచ్చాను. ఇటువైపు బాడీ లైన్ కూడా ఒక్కసారి చూడొచ్చు. మీరు టైర్ కండిషన్ కానివ్వండి, ఆల్మోస్ట్ 85-90% బటన్ ఉన్న టైర్ సార్. మీకు ఇటువైపు బాడీ లైన్ కూడా చూసుకున్నట్లయితే వెహికల్ అయితే కనుక ఎక్కడ డ్యామేజ్ అవ్వటం కానీ, యాక్సిడెంట్ అవ్వటం కానీ, పార్ట్ రీప్లేస్ అవ్వటం కానీ ఏమీ లేదండి. అలాంటి వెహికల్ ఈరోజు మీ ముందు చూపిస్తున్నాను. ఇంక్లూడింగ్ ఎలాయ్ వీల్స్తో వస్తుంది సార్ బండి. బేసిక్ మోడల్ అయినా ఎలాయ్ వీల్స్తో వస్తుంది. అలాగే 2 ఎయిర్ బ్యాగులు కూడా ఉంటాయి. మీరు ఇంటీరియర్ చూసుకున్నట్లయితే వెహికల్ అయితే 3 తాళాలతో రెడీగా ఉందండి. బండి కంపెనీ నుంచి వచ్చే 3 తాళాలతో వెహికల్ రెడీగా ఉంది సార్. ఈ ఇంటీరియర్ చూసుకున్నట్లయితే ఈ ఈ యొక్క డోర్ ప్యానల్ దగ్గర నుంచి చూద్దామండి. 4 డోర్లకు సంబంధించి పవర్ విండోస్ ఈ డోర్లో మనకు అవైలబుల్గా వస్తుంది సార్. అలాగే డ్రైవర్ సీట్ హైట్ డౌన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ బ్యాక్ కూడా మూవ్ చేసుకోవచ్చు సార్. ఈ స్టీరింగ్ కాలం వచ్చేసరికి ఆల్మోస్ట్ 2 ఎయిర్ బ్యాగ్స్తో మనకి ఈ స్టీరింగ్లో వస్తుందండి. మీకు చెప్పాలంటే కనుక 2 ఎయిర్ బ్యాగ్స్తో పాటు ఇంకా సేఫ్టీ ఎయిర్ బ్యాగ్ కింద లెగ్ రూమ్ దగ్గర, కాళ్ళ దగ్గర ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుందండి. అలాగే మీరు రీడింగ్ చూడొచ్చండి. ఇన్వాయిస్ ఓనర్ బండి సార్. ఇప్పటి వరకు ఎక్కడ చేయి మారటం కానీ, వేరే ఓనర్కి హ్యాండ్ ఇది అవ్వటం కానీ ఏమీ లేదు సార్. 1,42,525 కిలోమీటర్లు తిరిగింది బండి. మీరు అలాగే ఇంటీరియర్ చూసుకున్నట్లయితే ఇన్బిల్ట్ ప్లేయర్ వస్తుందండి. ఇన్బిల్ట్ సీడీ ప్లేయర్తో వస్తుంది. ట్రాన్స్మిషన్ చూసుకున్నట్లయితే మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఎయిర్ బ్యాగ్ అక్కడ చివర డాష్ బోర్డ్ దగ్గర అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. స్టీరింగ్ కాలంలో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది సార్. అలాగే ఈ ప్లేయర్ కంట్రోల్స్ కూడా మనకి స్టీరింగ్ వీల్లోనే వస్తుంది. ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, రిమోట్ సెంటర్ లాకింగ్, MP3 ప్లేయర్, 2 ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD ఇంక్లూడింగ్ ఎలాయ్ వీల్స్తో వస్తుంది బండి. అలాగే రేర్ సీట్ చూసుకున్నట్లయితే సార్, ఈ వెహికల్లో మీకు ఇందాక చెప్పిన మాట ప్రకారంగా 7 సీటర్ అంటే ఈ మిడిల్ రో 2 బకెట్ సీట్లు అంటే విడివిడి సీట్లు వస్తాయి సార్. బట్ ఈ సీటింగ్ వచ్చేసరికి 3 మెంబర్స్ కూర్చోవడానికి అనుకువగా ఉండే 3 మెంబర్స్ కూర్చునే సీట్ అండి. లెగ్ రూమ్ చూడొచ్చు, అలాగే ఇంటీరియర్ చూడొచ్చు, టాప్ చూడొచ్చు అండి, ఏసీ వెంట్స్తో సహా. మీకు పవర్ విండోస్ ఏ డోర్కి ఆ డోర్ సపరేట్గానే వస్తుంది సార్.
మీరు రేర్ బంపర్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి సేఫ్టీ బంపర్ కింద, సేఫ్టీ రాడ్ కింద, సేఫ్టీ గార్డ్ కింద ఈ బంపర్ అనేది అటాచ్ చేశారు. మీరు మోడల్ చూసుకున్నట్లయితే 2.4G బేసిక్ మోడల్ అండి, 8 సీటర్. రేర్ చూసుకున్నట్లయితే మీరు చూడండి సార్, ఈ 8 మంది కూర్చోవడానికి సంబంధించిన లగేజ్ స్పేస్ పెట్టుకోవడానికి స్పేస్గా ఉంటుందండి. అలాగే ఈ 2 సీట్లు కూడా మనం ఫ్రంట్కి ఫోల్డ్ చేసే ఆప్షన్ ఉన్న సీట్లు అండి. 8 మంది కూర్చునే విధానం మీరు చూడొచ్చు సార్. ఈ వెహికల్కి వచ్చేసరికి రేర్ డీఫోగర్ విత్ వాష్ అండ్ వైపర్తో వస్తుంది సార్. మీకు బేసిక్ మోడల్ నుంచి అవైలబుల్గా వస్తుంది. ఇటువైపు మీరు బాడీ లుక్ చూసుకోవచ్చు. క్వార్టర్ ప్యానల్ అంటారు సార్ ఈ భాగాన్ని. క్వార్టర్ ప్యానల్ దగ్గర నుంచి, వెనక బంపర్ దగ్గర నుంచి ఈ భాగం వచ్చేసరికి ఫెండర్ అంటారు సార్. ఇక్కడ వరకు వెనక బంపర్ నుంచి, రేర్ బంపర్ నుంచి ఫ్రంట్ బంపర్ వరకు మీరు చూడొచ్చండి. వెహికల్ అయితే కనుక ఎక్కడ డ్యామేజ్ అవ్వడం కానీ ఏమీ లేదు సార్. వెహికల్కి సపరేట్ యాక్సరీస్ అంటూ ఏమీ లేదండి. ఒక ఫుట్ రెస్ట్, ఈ ఫుట్ రెస్ట్ మాత్రం సపరేట్ యాక్సరీస్. అలాగే ఇన్బిల్ట్ రిమోట్ సెంటర్ లాకింగ్తో వస్తుందండి. ఇప్పటికిప్పుడు మనం చేయించుకునేదంటూ ఏమీ లేదు సార్. వెహికల్ అయితే అలా తీసుకొని నీట్గా వాటర్ వాష్ చేసుకొని వాడుకునే బండి అని చెప్తున్నాను. ఈ 1,42,000 కిలోమీటర్లు తిరిగింది కూడా షోరూమ్ ట్రాకే సార్. ప్రతి 10,000కి షోరూంలో ట్రాక్ ఉంది. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ షోరూమ్ డీటెయిల్స్ కూడా మీకు ఏర్పాటు చేస్తాను. ఆ ట్రాక్ కూడా మీకు చూపిస్తాను. ఈ వెహికల్ ఇన్సూరెన్స్ మాత్రం రేపు ఆగస్టు వరకు ఉందండి. ఫుల్ ఇన్సూరెన్సే సార్. టైర్ కండిషన్ అయితే మీకు ఇప్పటికిప్పుడు మార్చుకునే అవసరం లేదు. టైర్లు కూడా బాగున్నాయి. వెహికల్ అయితే 2019 ఇన్నోవా క్రిస్టా G8 సీటర్. ఓన్ ప్లేట్ అండి, ట్యాక్సీ ప్లేట్ అయితే కాదు సార్. ఇన్వాయిస్ ఓనర్ వాడిన బండి. ఈ వెహికల్ 16,50,000 చెప్తున్నామండి. నెగోషియబుల్ ప్రైస్. మీకు నచ్చితే కనుక రేట్ అది నేను చేసి మీకు మంచి ప్రైస్ నేను ఏర్పాటు చేస్తాను అని మీకు చెప్తున్నాను సార్. వెహికల్ గురించి అది సార్. మీరేమన్నా మీకేమైనా డౌట్లు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను. మీరు నాకు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, ఎనీవేర్. అది సార్ ఇప్పుడు వరకు చెప్పిన వెహికల్ గురించి. మీకు లోన్కి వెళ్ళే అవకాశం కూడా ఉందండి. నా దగ్గరే ఫైనాన్స్ వాళ్ళు ఉన్నారు. మీకు సిబిల్లో ఎటువంటి తేడాలు ఉన్నా సరే, అంటే తేడాలంటే వేరేది అనుకోవచ్చు సార్. ఇంతకుముందు ఏదైనా లోన్ తీసుకుంటే చెక్ బౌన్స్లు అయినా, 2-3 డిలే పేమెంట్లు ఉన్నా లోన్ చేయించే అవకాశం ఉంది. మేము చేసే పనులు మీకు ఇంతకుముందు చెప్పాను సార్. మళ్ళీ ఇప్పుడు అప్డేట్ చేస్తున్నాను. మీ దగ్గర ఓల్డ్ వెహికల్ ఉన్నట్లయితే మేము కొనుక్కునే అవకాశం ఉంది. అదే ఓల్డ్ వెహికల్కి ఫైనాన్స్ చేయించే అవకాశం ఉంది. అదే ఓల్డ్ వెహికల్కి ఇన్సూరెన్స్ చేయించే అవకాశం ఉంది. అదే ఓల్డ్ వెహికల్కి నేమ్ ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది. ఈ 4 పనులు అయితే మేము చేయగలమండి. లోకల్లో అయితే కనుక ఒక రోజులో మేము వెహికల్ చూడగలం. నాన్ లోకల్ అయితే కనుక 1.5 రోజు టైం పడుతుంది సార్. అది కూడా మీ అపాయింట్మెంట్ తీసుకొని బయలుదేరుతారు మా వాళ్ళు. ఓకేనా సార్? ఇప్పుడున్న ట్రాఫిక్ రూల్స్ మీకు తెలిసిందే సార్. బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టండి. కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టండి సార్. ఓకేనా? మరో వెహికల్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.